హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. హెల్దీ రెసిపీ కూడా. వీటిని చిక్కుడుగాయలు, గోరు చిక్కుళ్ళని లేదా పందిరి చిక్కుళ్ళని చాలామంది చాలా పేర్లతో పిలుస్తారు. ఇవి ఈ సీజన్లో చాలా మంచిగా ఉన్నాయి. ఒకసారి మీరు మార్కెట్ వెళ్ళి తెచ్చుకొని ట్రై చేసేయండి. ముందుగా నేను ఒక అర కేజీ పందిరి చిక్కులు తీసుకున్నాను. చూడండి, నేను చూపించిన విధంగా నార తీసేసి ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. వాటర్ పోసి బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇవి షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. బాగా ఉడకనిచ్చానండి. చూడండి, బాగా కుక్ అయిపోయింది. నాకైతే ఒక 10 నిమిషాల టైం సరిపోయింది. ఇప్పుడు వాటర్ మొత్తం వాట్ చేసి చల్లారి పెట్టుకున్నానండి. ఈలోపు తిరగమాత పెట్టుకున్నాం. బాండలు పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా మినపప్పు వేసి చిటపట్లాడాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుగాయల్ని వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. తర్వాత బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కారాన్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేశానండి. తర్వాత సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మన శనగల పొడి లేదా తాలింపు పొడిని యాడ్ చేశాను. దీని రెసిపీ కావాలంటే మన వీడియోలో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. బాగా మిక్స్ చేశానండి. అంతే అండి, చాలా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. కర్రీ ఏం అవసరం లేదండి, ఫ్రై ఉంటే చాలా, అన్నం మొత్తం తినేస్తాం. ఓకేనా? చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టాటా. నచ్చితే సబ్స్క్రైబ్.